శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. మార్చి 7వ తారీఖు 2026 దృకణిత పంచాంగం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం. శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం. తిథి చవితి. రాత్రి 7:17 వరకు. ఉపరి పంచమి. వారం శనివారం. నక్షత్రం చిత్త. ఉదయం 11:15 వరకు. ఉపరి స్వాతి. యోగం వృద్ధి. ఉదయం 6:52 వరకు. ఉపరి ధ్రువ. కరణం భద్ర. ఉదయం 6:31 వరకు. భవ. రాత్రి 7:17 వరకు. ఉపరి బాలువ. సాధారణ శుభ సమయాలు ఉదయం 11 గంటల నుండి 1 గంట వరకు మరియు మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల వరకు. అమృతకాలం రాత్రి 3:53 నుండి 5:38 వరకు. అభిజిత్ కాలం పగలు 11:55 నుండి 12:42 వరకు. వర్జ్యం సాయంత్రం 5:23 నుండి 7:08 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:21 నుండి 7:57 వరకు. రాహుకాలం ఉదయం 9:20 నుండి 10:49 వరకు. గుళిక కాలం ఉదయం 6:21 నుండి 7:51 వరకు. యమగండం మధ్యాహ్నం 1:48 నుండి 3:17 వరకు. ప్రయాణశూల తూర్పు దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 6:21 నుండి 8:44 వరకు. సంగవకాలం 8:44 నుండి 11:07 వరకు. మధ్యాహ్న కాలం 11:07 నుండి 1:30 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:30 నుండి 3:53 వరకు. ఆబ్దికం తిథి ఫాల్గుణ బహుళ చవితి. సాయంకాలం సాయంత్రం 3:53 నుండి 6:16 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6:16 నుండి 8:41 వరకు. రాత్రికాలం రాత్రి 8:41 నుండి 11:54 వరకు. నిషేధకాలం రాత్రి 11:54 నుండి 12:42 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:44 నుండి 5:32 వరకు. సూర్యోదయాస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 6:21. అస్తమ సమయం సాయంత్రం 6:16. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 6:30. అస్తమ సమయం సాయంత్రం 6:24. సూర్యరాశి కుంభం. చంద్రరాశి తుల. ఈరోజు జన్మదినాన్ని వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశిసులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి గృహమున కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలలో ఆర్థిక పురోగతి సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వృషభ రాశి కుటుంబ సభ్యులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ప్రారంభించిన పనులు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. సహోద్యోగులతో వివాదాలుంటాయి. మిథున రాశి ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. ఇంటా బయట శ్రమాధిక్యత పెరుగుతుంది. వ్యాపారాలు వ్యవహారాలు మందగిస్తాయి. కర్కాటక రాశి
చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయం లభిస్తుంది. ఉద్యోగమున మీ పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సింహరాశి ఆర్థికంగా అవసరానికి ధనం లభించక ఇబ్బంది పడతారు. నూతన రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. సన్నిహితులతో మాట పట్టింపులుంటాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి. వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వలన విశ్రాంతి ఉండదు. కన్య రాశి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల నుండి ఆకస్మిక ధనలాభం పొందుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు లభిస్తాయి. తులారాశి దీర్ఘకాలిక ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నాయి. వ్యాపార వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇంటా బయట కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ప్రయత్నాలు కలిసిరావు. చిన్ననాటి మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృశ్చిక రాశి గృహమునకు చిన్ననాటి మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. సమాజంలో పెద్దలతో పరిచయాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక సమాచారం సేకరిస్తారు. ఉద్యోగాలలో మరింత అనుకూల పరిస్థితులుంటాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనస్సు రాశి ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు. మకర రాశి జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. కుంభరాశి దూరపు బంధువులతో స్వల్ప విభేదాలుంటాయి. వ్యాపారమున నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో మరింత కష్టపడాలి. మీనరాశి వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆర్థిక వాతావరణం అనుకూలిస్తుంది. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. సోదరుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్నవారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారములు. స్వస్తి.